హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ టూన్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా. ఎవరైతే మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా చేయడం మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఇంట్లో ఇల్లాలు గుండెల్లో ప్రియురాలు ఎపిసోడ్ 8 అన్నమాట. ఈ ఎపిసోడ్ లో నకిలీ చైన్ బండారం బయటపడుతుంది. మరి రామచంద్రరావుకి నిజం తెలుస్తుందో లేదో ట్విస్ట్లతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అయ్యా రామచంద్రరావు గారు, నా 30 ఏళ్ల అనుభవంతో చెప్తున్నా, ఇది మీ అబ్బాయి చెప్తున్నట్టు దుబాయ్ బంగారం కాదు, పచ్చి రోడ్లు గోల్డ్ నగ. మహా అయితే 100 రూపాయలు కూడా చెయ్యదండి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేకొండయ్యా. నా కొడుకు నా కోడలికి 100 రూపాయల రోల్డ్ గోల్డ్ నగేశాడా? సరిగ్గా చూసి చెప్పు. లేజర్ హాల్ మార్క్ అని ఏదో ఉందన్నాడుగా వాడు. లేజర్ లేదు, గీజర్ లేదు, పైన పసుపు రంగు పూత పూసారు అంతే. గీకితే లోపల రాగి రంగు బయటపడింది చూడండి ఒకసారి. ఇదంతా జ్యువెలరీ షాప్ వాళ్ళు చేసే మోసమేనయ్యా. అమ్మయ్య, ఇప్పుడు నా ప్రాణం లేసొచ్చినట్టు అయింది. నేను మొత్తుకుంటూనే ఉన్నాను కానీ కొడుకు ఆ పసిదన్మల్లో రోల్డ్ గోల్డ్ నగేసిందని. మీరేమన్నా నమ్మారా నా మాటలు? ఇప్పుడేమైంది మీ పరువు? నాన్న, ఆ కొండకి సరిగ్గా తెలియదు నాన్న, అది అసలు బంగారమే. నేనే స్వయంగా షాప్కి వెళ్ళి 40,000 ఇచ్చి కొన్నా నాన్న. మెదవా, నేనేమైనా కళ్ళకు గంతలు కట్టుకున్నాను అనుకున్నావా? నా కోళ్ళ మెల్లో ఆ రోడ్లు కూడా నగేయడానికి నీకు చేతులు ఎలా వచ్చినాయిరా? అసలు ఆ 40,000 నువ్వు ఏం చేసావురా? నాన్న ప్లీజ్ నాన్న, కాల రోజులు నేను డబ్బులు ఏం చేయలేదు. ఆ టౌన్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ వాడి నన్ను ఘోరంగా మోసం చేశాను నాన్న. అసలు బంగారం అని చెప్పి నాకు గిల్స్ నగలు అంటగట్టాడు. దేవుడి మీద ఒట్టు నాన్న, నాకేం తెలీదు. అయ్యో మావయ్య, నా మొగుడు దేవుడు అసంటోడు. ఆయన ఎందుకు తప్పు చేస్తాడు చెప్పు? ఆ టౌన్ లో ఉన్న జ్యువెలరీ షాప్ వాడే కావాలని నా మొగుడు అమాయకత్వాన్ని ఆడుకొని ఉంటాడు. పాపం ఆయనకి టౌన్ వింతలేం తెలియవుగా. దేవుడో, ఈ జానకి కావాలనే టౌన్ వింతలని డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతుంది. నా గుట్టంతా నాన్న ముందు బయట పెడుతుందా ఏంది? ఎంత ధైర్యం రా షాపోడికి? మా ఇంటి కోడలికి గిల్స్ నాకు ఇచ్చి మనల్ని అవమానిస్తాడా? వాడి షాపుని అసలు వదిలే ప్రసక్తే లేదురా. అవునానా, వాడు పక్కా ఫ్రాడ్ గాడు. నేను ఇప్పుడే వాడికి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇస్తా. దెబ్బకి వాడే మన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిపోతాడులే. నువ్వు టెన్షన్ పడకు. ఇస్తావా? ఫోన్ లో మాట్లాడితే ఈ రామచంద్రరావుకున్న కోపం వాడికి ఎలా తెలుస్తుందిరా? పద ఇప్పుడే కార్తీ ఆ టౌన్కి వెళ్ళి వాడి షాప్ మెట్లు ఎక్కి వాడి కాలర్ పట్టుకొని వాడి మొహం మీదే నకలు విసిరి కొట్టి అడుగుదాం పద. కారు తీయాలా? ఇప్పుడే టౌన్కి వెళ్దామా? వద్దు నాన్న, నేను అలసిపోయినా. అసలే క్యాంపులో పనిచేసి చేసి నా తల తిరిగిపోతుంది. మనం రేపు వెళ్దాంలే నాన్న ప్లీజ్. అవునయ్యా, వాడు ఉదయాన్నే వచ్చింది కదా, పాపం అన్న వదిలేరాదు. రేపు పొద్దున్నే నువ్వే స్వయంగా వెళ్ళి షాప్ వాడితో గొడవ పడవచ్చు. ఇప్పుడు ఎందుకు ఆ టౌన్ గోలా? వాడికి ఏమైందే పార్వతి? నా కోడలికి జరిగిన అవమానం ఈ క్షణమే తీరిపోవాలా? ఒరే సూర్య, నువ్వు కారు తీయకపోతే నేనే డ్రైవ్ చేసుకొని వెళ్తా. కానీ నువ్వు మాత్రం నా కొడుకు అని చెప్పుకునే అర్హత కోల్పోతావు. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. మామయ్య చెప్పింది కూడా నిజమేనండి. మన పరువు బజాన పడింది, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే కదా. పదండి, మీతో పాటు నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి. నువ్వు కూడా వస్తావా జానకి? టౌన్ కా చచ్చిపోయాను. మా నాన్న నా పిల్లం ఇద్దరు కలిసి నేను ఎవరికైతే ఒరిజినల్ చైన్ కొన్నానో కరెక్ట్గా ఆ షాప్ దగ్గరికే వెళ్తారు. దేవుడా, ఈ భూమి బద్దలయ్యి నన్ను మింగేస్తే బాగుండు. నాన్న ఒక్క నిమిషం, ఆ షాప్ వాడు మనం కొన్నట్టు ఏదైనా ఆధారం అడుగుతాడుగా. ఆ 40,000 రసీదు ఆఫీస్లో ఎక్కడో మిస్ అయింది నాన్న. బిల్లు లేకుండా వెళ్తే వాడు మనల్ని గెంటేస్తాడు. వద్దులే నాన్న. బిల్లు ఏమీ మిస్ అవ్వలేదులేండి. ఉదయం మీరు నాకు ఇచ్చిన బ్యాగ్ లోనే భద్రంగా ఉంది. ఈ రసీదు నేనే స్వయంగా తీసుకొచ్చా. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. కార్ స్టార్ట్ చేయపోండి. సూర్య, నా కోడలు నీకంటే ఎంత ముందు చూపుతూ ఉందో. ఈ రసీదు తీసుకురాపోయి ఉంటే మనం నిజంగానే ఆ షాప్ వాడి దగ్గర చులకన అయ్యేవాళ్ళం. దామ్మ జానకి, నువ్వు కూడా మాతో పాటు రా. ముందు చూపు కాదు నాన్న, నన్ను ముంచేసే చూపు అది. ఆ రసీదు దగ్గరే పెట్టుకొని ఇప్పుడు నన్ను టౌన్లో ఆ రాక్షస్ ఫ్లాట్ పక్కనే ఉన్న షాప్కి తీసుకెళ్తుంది. ఆ షాప్ వాడు నిచ్చెన గుర్తుపడితే ఇవాళ నా చావు కన్ఫాము. ఏమండి అలా నిలబడిపోయారేంటి? కారు స్టార్ట్ చేయండి. టౌన్కి వెళ్ళాలి కదా. మీ భాగవతం, అదే ఆ షాప్ వాడి భాగవతం చూడాలి కదా. స్టార్ట్ చేస్తున్నానులే జానకి. కార్ కొంచెం స్పీడ్గా పోనివ్వరా? మనం షాప్ దగ్గరికి వెళ్ళేసరికి వాడు మధ్యాహ్నం భోజనానికి షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడేమో. వాడిని అస్సలు వదలొద్దురా. అలాగే నాన్న, ఫాస్ట్ గానే వెళ్తున్నలే. ఏసీ పని చేయట్లేదేంటి? నాకు ఫుల్గా చెమటలు పోస్తున్నాయి. ఏసీ బాగానే పనిచేస్తుందిలేండి.
లేండి. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ టౌన్ ప్రయాణం, మీ మేనేజర్ గారు ఉన్న వైపుకి కారు పోనివ్వడం, ఇవన్నీ తలుచుకుంటే మీకు చెమటలు రావడం కామనే లేండి. మేనేజర్ గారు ఎందుకు జానకి? టౌన్ లో వాడు ఆఫీస్ మేనేజర్ ఏమైనా గొడవ చేస్తున్నాడా ఏంది? అదట్టేలే మావయ్య, ఆ మేనేజర్ గారు ఇన్ని ఒక వస్తువులా వాడుకుంటున్నారు. క్యాంప్ అని చెప్పి ఈయన రత్నాన్ని పిండేస్తున్నారు. అది తలుచుకునే ఈయన వణికిపోతున్నారు కదండి. ఆ, అవును జానకి, మేనేజర్ చాలా స్ట్రిక్ట్, అందుకే వణుకొస్తుందిలే. మేనేజర్ సంగతి తర్వాతలేండి. ఈ రోజు ఆ జ్యువెలరీ షాప్ వాడు ఒకవేళ మీతో పాటు అసలు బంగారం తీసుకున్నా ఆ మోడల్ మేడం ఎవరని అడిగితే మీ నాన్నకి మీరేం సమాధానం చెప్పాలో ఆలోచించుకోండి. చంపేస్తుంది ఇది నన్ను, మాటలతో కోసి మరీ చంపుతుంది. ఆ జ్యువెలరీ షాప్ వాడు నన్ను నిత్యం చూస్తే పక్కాగా గుర్తుపడతాడు. దేవుడా, ఆ షాప్ మూసుంటే బాగుండు. ఈ గండం నుంచి నన్ను కట్టెక్కించు దేవుడా. ఏందిరా సూర్య, కారు నడుపుతున్నావా, ఎద్దుల బండిని ఏమైనా నడుపుతున్నావా? ఇంత స్లోగా పోతున్నావేంది? టౌన్కి వెళ్ళేసరికి సగం రోజు అయిపోయేటట్టుంది, ఫాస్ట్ గా పోనీ. అది కాదు నాన్న, కార్ ఇంజిన్ సౌండ్ కొంచెం తేడాగా ఉంది, హీట్ ఎక్కిపోయినట్టుంది. ఒక అరగంట ఎక్కడైనా రోడ్డు పక్కన ఆపి ఇంజిన్ చల్లారాక వెళ్దామా నాన్న? ఇంజన్ ఏమీ తగ్గలేదులే. టెంపరేచర్ మీటర్ నార్మల్ గానే ఉంది. కార్ కండిషన్ కూడా సూపర్ గా ఉంది. కానీ మీ కండిషన్ ఎందుకో పాడైపోయినట్టు అనిపిస్తుందిలే. డ్రైవింగ్ మీద ఫోకస్ చేయండి కొంచెం. చెప్పమ్మా జానకి, వీడికి ఎందుకో టౌన్కి రావాలంటే వణుకు పుడుతుంది. రే, కారు ఆగిపోయినా సరే నేను అక్కడే దాన్ని వదిలేసి ఆటో మాట్లాడుకునైనా వెళ్తా. కానీ ఈ రోజు ఆ షాప్ వాడు అంతా చూడకుండా నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. నానా, వాడు పెద్ద రౌడీగా నాన్న. వాడి షాప్లో 10 మంది బౌన్సర్లు ఉంటారు. మనం వెళ్ళి గొడవ పడితే వాళ్ళు మన మీద దౌర్జన్యం చేస్తారేమో. మనకి ఎందుకు నాన్న ఈ గొడవలన్నీ, పరుగు పోతుంది. ఏంది పరువు పోతుందా? ఒక పల్లెటూరు ఇంటి కోడలికి 100 రూపాయలు గిల్టున్నా గంట కట్టినప్పుడే మన పరువు పోయిందిలే. ఆ షాప్ వాడి దగ్గర బౌన్సర్లు కాదు కదా. ఏకంగా ఏ మోటార్ మహారాణులు అడ్డొచ్చినా ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు. మోడర్న్ మహారాణిలా ఏంది జానకి నువ్వు మాట్లాడేది అసలు? మహారాణులు అంటున్నావు ఏందమ్మా జానకి? ఆ షాప్ లో పనిచేసే సేల్స్ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నావా? అలాంటి వాళ్ళేలే మావయ్య. వాళ్ళు కస్టమర్స్ కి మాయమాటలు చెప్పి ఇలాంటి నకిలీ బంగారాన్ని అంటగడతారు. పాపం మా ఆయన ఎంత అమాయకుడో చూడండి. ఆ మాయమాటలు నమ్మేసి ఆ నకిలీ గోల్డ్ చైన్ తీసుకొచ్చి నా మెల్లో వేసిండు. దేవుడు, జానకేసే ప్రతి డైలాగ్ ఒక కత్తిలా దిగిపోతుంది. దానికి మొత్తం తెలుసు. నేను నిత్యతో కలిసి వెళ్ళానని దానికి తెలిసిపోయింది. ఈ రోజు నన్ను బలివ్వడానికే నాన్నని రెచ్చగొట్టి టౌన్కి తీసుకొస్తుంది ఇది. మాటలు లేవు, మాయ మాటలు ఏం లేవు. ఈ రామచంద్రరావు అంటే ఏంటో ఈ రోజు ఆ షాప్ వాడికి చూపిస్తా. నువ్వు పోనీరా కారు త్వరగా. పోనిస్తున్నానులే నాన్న. ఇందిరా సూర్య, కార్తీకి అలా విగ్రహంలాగా నిలబడిపోయినావు. రాముందుకి వాడు నీకే కదా నకిలీ చైన్ నమ్మింది. ముందుకు నాడు. నా కడుపులో అంతా దేవతుంది నాన్న. విపరీతంగా వాంతులు అయ్యేలా ఉన్నాయి. మీరు వెళ్ళండి నాన్న, నేను కార్లోనే ఉంటా ప్లీజ్. అదేందండి అలా అంటారు? 40,000 కట్టింది మీరు, ఆ బిల్లులో సంతకం పెట్టింది కూడా మీరే. ఇప్పుడు మీరు కారులో కూర్చుంటే ఎలా? కడుపులో దేవతుంటే లోపలికి వెళ్ళి ఏసీలో కూర్చోండి, అంతా సెట్ అవుద్దిలే గాని రండి లోపలికి. జానకి ప్లీజ్ జానకి, లోపలికి వెళ్ళొద్దు. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. వాడు నన్ను చూస్తే లేనిపోయిన అబద్ధాలు చెప్తాడు జానకి. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం జానకి ప్లీజ్. ఏంది లేనిపోయిన అబద్ధాలా, లేక దాచిపెట్టిన పచ్చి నిజాలా? నా కాళ్ళు పట్టుకోవడం కాదు, ఆ షాప్ వాడు నిజం చెప్తే మీరు మీ నాన్న కాళ్ళు పట్టుకున్నా లాభం ఉండదు. నడవండి లోపలికి. అక్కడ మూడు పిల్లలు ఇద్దరు గుసగుసలాడుతున్నారేందిరా? నాకేమో బీపీ పెరిగిపోతుంది. లోపలికి రండి ముందు. వస్తున్నా నాన్న. అయ్యో, వ్యాపారం చేస్తున్నారా లేక దోపిడీ చేస్తున్నారా? ఇంత పెద్ద షాప్ పెట్టుకొని పల్లెటూరు వాళ్ళు వస్తే రోడ్డు గోళ్ళు పూతలు పూసిన చెత్తను అంటగడుతున్నారు. మీ మీద ఇప్పుడే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాం, ఆగండి. సార్ అరవకండి సార్. ఏంటిది? రాయడానికి పసుపు రంగు వేశారు. ఇది మా షాప్లో అమ్మే వస్తువు కాదు సార్. ఇది పచ్చి నకిలీ చేయను. మీరు ఎక్కడో కొని మా మీద నిందలేస్తారేంది? నేను నిందలేయడమేందయ్యా? అదిగో నా కొడుకు సూర్య 3 రోజుల క్రితం నీ షాప్కి వచ్చి 40,000 ఇచ్చి చేయను కొన్నాడు. ఇప్పుడు ఇది నీ షాప్లోది కాదంటవా? సిగ్గుందా లేదా నీకు అసలు? బాబు గారా? అయ్యో సార్, గుర్తొచ్చింది సార్. మొన్ననే కదా మీరు వచ్చింది. కానీ సార్, నేను మీకు 916 హాల్మార్క్ ఉన్న చైనే ఇచ్చాను కదా. మీరు ఈ నకిలీ చైన్ తీసుకొచ్చి నా మీద పడతారేంది? అబద్ధాలు ఆడకయ్యా నువ్వు. నువ్వే నాకు ఈ నకిలీ గిల్ట్ చైన్ ఇచ్చినావు. నానా, వీడు పక్కా ఫ్రాడ్ గాడు. వీడితో మాట్లాడితే లాభం లేదు. మనం పోలీసులు తీసుకొద్దాం రా నాన్న, పదండి బయటికి వెళ్దాం. సూర్య, నువ్వు నేను మాట్లాడతా. ఆయన ఎక్కడికి వెళ్తావురా? నా కొడుకు మొహం చూసుకోవడం నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావేందిరా? వాడికి ఆ నకిలీ చైను ఎందుకు ఇచ్చావు? సమాధానం చెప్పు. అయ్యా, పెద్దవాళ్ళని ఒప్పుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నారేంది? నేనేం మోసం చేయలేదు. కావాలంటే ఆ రోజు సూర్యబాబు గారితో పాటు వచ్చిన మోడర్న్ మేడం గారిని అడగండి. ఆవిడే స్వయంగా చెక్ చేసి తీసుకుంది కదా ఒరిజినల్ చైన్ ని. దేవుడా,
మేడం గారా? ఏ మేడం? నా కొడుకు ఒంటరిగానే కదా వచ్చింది. అన్న, ఆ రోజు వీళ్ళు కొన్న చైన్ రసీదు ఇదిగోండి. నా భర్త ఒంటరిగా రాలేదంటున్నారు కదా, అయితే ఆయనతో పాటు ఆ 40,000 చైన్ సెలెక్ట్ చేసిన ఆ మేడం గారు ఎవరో మా మామయ్య కొంచెం వివరంగా చెప్పండి. జానకి, ఎందుకు వాడి మాటలు నమ్ముతున్నావు నువ్వు? వాడు పచ్చి అబద్ధాల కోరు జానకి. వాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదేదో అవుతున్నావు. నాన్న, నువ్వు అసలు వాడిని మాట్లాడనివ్వకు. నోరు మీరా సూర్య, వాడిని చెప్పనివ్వు అసలు. అసలు ఆ రోజు నీతో పాటు వచ్చిన ఆడది ఎవర్రా? నీ ఆఫీస్ కొలీగా? ఎలా ఉంటుంది అసలు? ఆఫీస్ కొలీగ్ లాగైతే లేదు సార్, చాలా మోడర్న్ గా ఉంది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. సూర్యబాబు గారు ఆవిడని చాలా ప్రేమగా చూసుకున్నారు సార్. ఆవిడ అద్దంలో చూసుకొని మరి ఆ చైన్ సెలెక్ట్ చేసుకుంది. డ్రెస్ ప్రేమగా చూసుకున్నాడా? ఒరే సూర్య, ఏందిరా ఈ షాప్ వాడు మాట్లాడేది? ఎవరా అసలు ఆడది? నాన్న, నా గుండె ఆగిపోతుంది నాన్న, నాకు ఊపిరి ఆడడం లేదు, నన్ను రక్షించు నాన్న. సూర్య, ఏమైందిరా? ఒరే సూర్య, కళ్ళు తెరువురా. ఎంత బాగా నటిస్తున్నారండి. నిజం బయటపడుతుందనే భయంతో ఏకంగా గుండెపోటు నాటకం ఆడుతున్నారా? కానీ ఈ రోజు మీరు ఎంత గిలగిల కొట్టుకున్నా ఆ నిత్య భాగవతం మామయ్యకి ఖచ్చితంగా తెలిసేలా చేస్తా. ఒరే సూర్య, కళ్ళు తెరువురా. ఎవరైనా కొంచెం మంచినీళ్ళు తీసుకురండి, నా కొడుక్కి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. సూర్య, లేవరా, లేచి నాతో మాట్లాడరా. నువ్వేం కంగారు పడకు మావయ్య, అదే హార్ట్ అటాక్ కాదు. నిజాలు బయటపడితే వచ్చే షాక్ అటాక్ అంతే. ఇక 5 నిమిషాలు గిలగిల కొట్టుకుంటాడు, తర్వాత ఆయనే సెట్ అవుతాడులే, మీరు ఊరుకోండి. దానికి నువ్వు మాట్లాడేది? నా కొడుకు ప్రాణం పోయే స్థితిలో ఉంటే నీకు సెటర్లు వేయాలని ఎలా అనిపిస్తుంది? వాడు పోయేలా ఉన్నాడు. పోయేలా ఉంటే మనం చూస్తూ ఎందుకు కూర్చుంటాం మావయ్య? నేను ఇప్పుడే 108 అంబులెన్స్ కి అలాగే పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తా. పోలీసులు వస్తే ఆ మోటార్ మేడం ఎవరో ఈ షాప్ వాడిని ఇంట్రాగేట్ చేసి మరీ నిజం కక్కిస్తారుగా. వద్దు వద్దు, పోలీసులు వద్దు జానకి, నాకేం కాలేదు, నేను బానే ఉన్నా. నా ప్రాణాలు లేచి వచ్చినాయిరా సూర్య, నీకేం కాలేదుగా. పదరా, ముందు హాస్పిటల్కి వెళ్దాం. వద్దు నాన్న, హాస్పిటల్కి వద్దు, ఏమొద్దు, కొద్దిగా ఆయాసంగా అనిపించింది అంతే. నేను బానే ఉన్నా నాన్న. పద నాన్న, ముందు మనం బయటికి వెళ్ళిపోదాం. ఈ షాప్ వాడు అంతా ఫ్రాడ్ గాడు. ఫ్రాడ్ అంటున్నావేంది సూర్య బాబు? నువ్వు ఆ మేడంతో పాటు నవ్వుతూ తుల్లుతూ వచ్చి ఒరిజినల్ చైన్ తీసుకున్నావు కదా, మళ్ళీ నా మీద పొద్దు చల్లుతున్నవేంది? ఆగు సూర్య, పోలీసులు వద్దు, హాస్పిటల్ వద్దు. ముందు ఆ ఆడదెవరో చెప్పు. ఈ షాప్ వాడు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడంటే నువ్వు ఇంకేదో నాటకం ఆడుతున్నావురా. నిజం చెప్పు, ఏందో. నాన్న, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నాన్న, ఆవిడ నా కొలీగ్ కాదు, మా ఆఫీస్ వాళ్ళ కూతురు నాన్న. టౌన్ కి కొత్తగా వచ్చింది. వాళ్ళ నాన్న నా పక్కన తోడుగా వెళ్ళమంటే నేను డ్యూటీలో భాగంగా ఆవిడకి జ్యువెలరీ షాప్ చూపించడానికి వచ్చాను నాన్న. అదేంటి మరి, ఆఫీస్ బాస్ వాళ్ళ కూతురు 40,000 చైన్ కొంటే మీ పేరు మీద బిల్ ఎందుకు వేశారు? అయినా బాస్ కూతురికి 40,000 చాలా తక్కువ కదా, లక్షల్లో కొంటారుగా వాళ్ళు. అది ఆవిడకి లోకల్ అడ్రస్ ప్రూఫ్ లేదంట జానికి. నేను పక్కన ఉన్నాను కదా అని బిల్లు నా పేరు మీద వేయమన్నారు. డబ్బులు ఆవిడే ఇచ్చింది, ఇందులో నా తప్పేముంది జానికి? చెప్పేది నిజమేనారా? బాస్ కూతురా? మరి వాడేంద్ర ఆవిడ అద్దంలో చూసుకొని మురిసిపోయిందన్నాడు. ఆవిడ చైన్ కొనుక్కుంటే ఇక్కడ ఈ జానకి మెల్లో నకిలీ చైన్ ఎందుకు వేసినవరా మరి? ఆవిడ చైన్ కొన్నాక పక్కనే ఈ దుబాయ్ 1 గ్రామ్ గోల్డ్ డిస్ప్లేలో ఉంటే నేను చూసినానా, జానకి బాగుంటుందని సర్ప్రైజ్ చేద్దామని నేనే ఆశపడి కొన్నా. ఆ షాప్ వాడప్పుడు నన్ను మోసం చేశాను నాన్న. అబ్బో, ఏమన్నా కథలు చెప్తున్నావా సూర్యబాబు? బాస్ కూతురా? బాస్ కూతురు ఏంటయ్యా నిన్ను బేబీ బేబీ అని పిలిచింది? ఆవిడ నిన్ను బేబీ అని పిలవడం నిన్న 2 చెవులతో విన్నా. బాస్ కూతురు అలా పిలుస్తుందా సార్? ఏ బేబీ? వాడు అబద్ధం చెప్తున్నాను నాన్న. ఏందిరా బేబీ అని పిలిచిందా? ఏందిరా అసలు ఆ కల్చరు? నాతో బయటికి రారా, నీ పని చెప్తా. చాలా థ్యాంక్స్ అన్న, మీకు మీరు ఒక అద్భుతమైన నిజం చెప్పారు. ఆ బేబీ ఏందో ఆ పాప సంగతి ఏందో నేను చూసుకుంటాలే. నిజం చెప్పురా నీచుడా. ఆ షాప్ వాడు చెప్పింది ఏంది, నువ్వు చెప్పేదేంటి? బాస్ కూతురు నిన్ను బేబీ బేబీ అని పిలవడం ఏందిరా? నీకు వాళ్ళ కూతురికి ఏమైనా ఎఫైర్ ఉందా ఏంది? ఎఫైర్ లేదు, ఏం లేదు నాన్న, అలాంటి మాటలు అనకు. అది కార్పొరేట్ కల్చర్ నాన్న. సాఫ్ట్వేర్ వాళ్ళు, ఈ టౌన్ లో చదువుకున్న వాళ్ళు క్యాజువల్ గా ఫ్రెండ్స్ ని బేబీ డార్లింగ్ అని పిలుచుకుంటారు. దానికి వేరే మీనింగ్ ఏం లేదు నాన్న. అబ్బో, కార్పొరేట్ కల్చర్ ఎంత కమ్మగా ఉందో. అంటే మీ బాస్ కూతురికి మీరంటే అంత ఇష్టం అన్నమాట. పోనీలేండి మావయ్య, ఆ బాస్ గారేమో ఈయనకి ప్రమోషన్ ఇస్తారు, ఆయన కూతురేమో ఈయన్ని బేబీ బేబీ అని పిలుస్తుంది. మనకి ఇంతకంటే ఏం కావాలి చెప్పు. కార్పొరేట్ కల్చర్ అని మొహం చూస్తుంటే వాంతి వస్తుందిరా. పెళ్ళైన మగాన్ని ఇంకో ఆడది బేబీ బేబీ అని పిలిస్తే చెంప పగలు కొట్టాలి కానీ పక్కన పెట్టుకొని 40,000 చైన్లు కొని పెడుతున్నావా? అసలు వాంతులు వస్తున్నాయిరా నిన్ను, నీ కల్చర్ని చూస్తుంటే నాకు. నానా ప్లీజ్ నాన్న, నువ్వు ముందు కారు ఎక్కువ, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ అందరు చూస్తున్నారు నాన్న, పరువు పోతుంది. జానకి, నువ్వు కూడా కారు ఎక్కు. ఇంటికి ఎందుకు వెళ్ళాలండి ఇప్పుడు మనం? ఆ షాప్ వాడు మిమ్మల్ని అంత మాట అన్నాడు. ఆ బాస్ కూతురు ఎవరో గానీ ఆవిడ్ని పిలిస్తే నిజమేందో తేలిపోతుంది.
మామయ్యకి కూడా మీ మీద ఉన్న డౌట్ క్లియర్ అవుతుంది. అవునురా, జానకి చెప్పింది నిజమే. ఆ బాస్ కూతురు ఎవరో ఈ రోజు నేను కూడా చూస్తా. పద కార్తీ మీ ఆఫీస్కి వెళ్దాం. ఆ బాసుగాడి ముందు వాడి కూతురు బాగోతాం నీ బాగోతాం పంచాయతీ పెడతా అన్నాడు ముందుకి. ఆఫీస్కా ఇప్పుడా నాన్న? ఆఫీస్కి వద్దు నాన్న. ఎందుకు వద్దురా? అబద్ధాలు ఆడుతున్నావా ఏంది? ఆఫీస్కే పోనివ్వరా ఎదవా? లేకపోతే ఈ రోజు నీ కాళ్ళు ఇరగొడతా. ఎక్కమ్మ జానకి నువ్వు కూడా. చూసారా అండి, నిజం చెప్పకపోతే ఎక్కడికి దారి తీస్తుందో ఆ నిజం. పాపం ఆ బాస్ గారు ఆయన కూతురు ఏమైపోతారో కదా. పోయి డ్రైవ్ చేయండి కారు. ఏంట్రా అరగంట నుంచి టౌన్ అంతా కారు తిప్పుతూనే ఉన్నావు? మీ ఆఫీస్ దారి మర్చిపోయినవా ఏంది? ఇంకా ఎంతసేపు రా? అది నాన్న, మా బాస్ ఇప్పుడు ఆఫీస్లో లేని నాన్న. ఆయన మీటింగ్కి ఎక్కడికో వెళ్ళాడంట. వాళ్ళ కూతురు కూడా ఊళ్ళో లేదు. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా లాభం ఏం లేదు, ఇద్దరూ లేరు. అదేందండి అలా అంటున్నారు? ఉదయం మీ మేనేజర్ మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు, 3 రోజులు క్యాంపులోనే ఉండాలనే కదా మామయ్యతో చెప్పారు. బాస్ లేకపోతే మీకేంటండి క్యాంపు? అవును నిజమేరా, నువ్వు క్యాంపులో ఉన్నానని చెప్పేగా ఉదయాన్నే ఇంటికి వచ్చావు. తీరా చూస్తే ఇక్కడ బాస్ లేడంటున్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావురా ఈ టౌన్లో? నాన్న దయచేసి నన్ను నమ్ము నాన్న, నేను క్యాంప్లోనే ఉన్నా. కానీ నాకు తల బాగా తిరిగిపోతుంది నాన్న. ఇందాక షాప్లో కింద పడ్డాను కదా, నాకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నేను డ్రైవ్ చేయలేకపోతున్నా నాన్న. సర్లే నువ్వేం కంగారు పడకు. నీకు నిజంగానే ఒంట్లో బాగాలేనట్టుంది, మొహం అంతా పాలిపోయింది. ఒక పని చేయి, కారు పోని. అలాగే నాన్న, ఇగో ఈ హైవే ఎక్కేస్తే డైరెక్ట్ గా మన ఊరికే వెళ్ళిపోతాం. ఊరికి కాదురా వెదవా, ఇంత కలిసిపోయి నువ్వు డ్రైవ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ముందు నువ్వు తీసుకున్న క్యాంప్ రూమ్కే కారు పోనీయి. అక్కడ ఒక గంట పడుకొని రెస్ట్ తీసుకున్నాక అప్పుడు నెమ్మదిగా ఊరికి వెళ్దాం. ముందు క్యాంప్ రూమ్కి పోనీ కార్ని. క్యాంప్ రూమ్కి ఎందుకు నాన్న? వద్దు నాన్న వద్దు. ఎందుకండి అంతలా ఉలికి పడతారు? ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన క్యాంప్ రూమ్ అంటే చాలా పెద్దగా లగ్జరీగా ఉంటుంది కదా. మమ్మల్ని తీసుకెళ్ళడానికి మీకేంటి ప్రాబ్లం? పోనివ్వండి మీ రూమ్కి. నాన్న నాకు డ్రైవ్ చేయడం అస్సలు చేతనవ్వట్లే నాన్న. కళ్ళు బాగా తిరుగుతున్నాయి. ఒక 2 నిమిషాలు ఇక్కడే ఆగి కాలు పీల్చుకుంటా నాన్న. దయచేసి నన్ను ఏం అడగ మాకు. సరే సరే, ఒక 5 నిమిషాలు ఇక్కడే ఆగు. నాకు ఎందుకో డౌట్గా ఉంది. నువ్వు నిజంగానే ఆఫీస్ పని మీద టౌన్లో ఉంటున్నావా, లేక ఆ బాస్ కూతురుతో ఏమన్నా తిరుగుతున్నావా? ఏంటి, గాలి పీల్చుకోవడానికి ఇంత పెద్ద టౌన్ లో మీకు ఎక్కడా ప్లేస్ దొరకలేదా? కరెక్ట్ గా అపార్ట్మెంట్ కిందే కార్ ఆపారేంది? మీ క్యాంప్ రూమ్ ఏమైనా ఈ అపార్ట్మెంట్ లోనే ఉందా ఏంది? నేనేమి కావాలని ఆపలేదు జానకి, నాకు అసలు తెలీదు. ఎవడా చచ్చిపోయాను. రేయ్ ఆగురా, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఎవరి నిత్య? నీ ఆఫీస్ మేనేజరా లేక షాప్ వాడు చెప్పిన మోడర్న్ మేడమా? ఫోన్ లిఫ్ట్ చేయరా ముందు. వద్దు నాన్న వద్దు, ఇది స్పామ్ కాల్ నాన్న, నేను లిఫ్ట్ చేయను ప్లీజ్. స్పామ్ కాలో అసలు కాలో ఆవిడే చెప్తుంది కదండి, ఫోన్ ఎత్తి మాట్లాడండి. హలో బేబీ, ఏంటి కార్ ఆపేసి నా అపార్ట్మెంట్ కింద నిలబడ్డావు? అప్పుడే నా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా బేబీ? త్వరగా పైకి వచ్చేయ్. ఒరే సూర్య, ముందా ఫోన్ ని కట్ చేయరా. అసలు ఎవర్రా ఆడది నిన్ను బేబీ అని పిలుస్తుంది ఏందిరా? నా కళ్ళెదురుగే నా కోడలు పక్కనే ఉన్నా కూడా ఇంకో ఆడదాంతో ఈ పాట పనులు చేస్తున్నావు ఏందిరా నువ్వు? నాన్న దేవుడి మీద ఒట్టు నాన్న, ఎవరో నాకు నిజంగా తెలియదు. అదేదో క్రాష్ కనెక్షన్ అయ్యి ఉంటుంది నాన్న. ఎవరో రాంగ్ నెంబర్ చేసి వాళ్ళ మొగుడు అనుకుని బేబీ అని పిలుస్తుంది. నన్ను నమ్ము నాన్న. అదేంటండి అలా అంటున్నారు? రాంగ్ నెంబర్ చేస్తే కార్ ఆపేసి నా అపార్ట్మెంట్ కింద నిలబడ్డావు, పైకి రాని కరెక్ట్ గా మీ లొకేషన్ ఎలా చెప్తుందండి? మీ కార్కి ఏమైనా జీపీఎస్ ట్రాకర్ పెట్టిందా క్రాస్ కనెక్షన్ ఆవిడ? గదురా నీచుడా, అపార్ట్మెంట్ కింద కారు ఆపావని కరెక్ట్ గా ఎలా చెప్పిందిరా? అంటే వాడు చెప్పిన మోడర్న్ మేడం ఉండే అపార్ట్మెంట్ ఇదేనా? నీ క్యాంప్ రూమ్ అంటే ఈ ఆడదాని ఫ్లాటేనారా? లేదు నాన్న, నేనేం కావాలని ఆపలేదు. ఆ షాప్ వాడు చెప్పాడని మీరు నన్ను కొడతారని భయంతో కళ్ళు తిరిగి ఇక్కడ ఆపాను నాన్న. దానికి అపార్ట్మెంట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మనం ఊరికి వెళ్ళిపోదాం నాన్న. ఇప్పుడు ఊరికెందుకండి? కడుపులో దేవుతుంది, అరగంట గాలి పీల్చుకుంటానని అన్నారు కదా. ఆ మేడం కూడా పైకి రమ్మని బాగా ఆప్యాయంగా పిలుస్తుంది. పైకి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి వెళ్దాంలేండి, తప్పేముంది? వాళ్ళెవరో ఈ రోజుతో తేలిపోవాలి, నడువురా. ఏ ఫ్లాట్ రాది? ఏ ఫ్లాట్ లో ఉందా నిత్య? తీసుకెళ్ళి నన్ను. నాన్న నాకు తెలియదు నాన్న, ఫ్లాట్ నెంబరు నాకు అస్సలు తెలియదు. నా మీద ఒట్టు నాన్న, నేను రాను. ఆయనకి మతిమరుపు ఎక్కువైపోయి ఫ్లాట్ నెంబర్ మర్చిపోయి ఉంటారులే మావయ్య. నేను తీసుకెళ్తానుగా. 3rd ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 302. 302నా? నీకెలా తెలుసు జానకి? బుక్ అయ్యాను, నా పెళ్ళం చేతిలో నేను ఈరోజు అడ్డంగా బుక్ అయిపోయాను. ఈ రోజు ఈ అపార్ట్మెంట్ లోనే నాకు ఇంకా ఆఖరి రోజు. నలుగురా బాబు, ఒక్క నిమిషం లేట్ చేసినా నిన్ను ఎక్కడే చిత కొడతా. కట్టుకున్న పిల్లాన్ని పక్కన పెట్టుకొని ఎంత నాటకం ఆడేవరా నా ముందే నువ్వు. నాన్న ప్లీజ్ నాన్న, అందరు చూస్తున్నారు, పరువు పోతుంది. నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్ళి కొట్టు నాన్న, కానీ ఆ ఫ్లాట్లోకి మాత్రం వద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న. పరువు గురించి మీకు
ఇప్పుడు భయం వేస్తుందా? ఆ 40,000 ఒరిజినల్ చైన్ని కొని దాన్ని ఆ మేడం మెడలో వేసినప్పుడు ఏమైంది ఈ పరువు? అప్పుడు బాగానే ఎంజాయ్ చేశారుగా. వింటున్నావరా నీచుడా? నా కోడలు ఏడుస్తూ అడుగుతున్న మాటలు నీ చెవులకి వినపడుతున్నాయారా? నీలాంటి నీచుడు అసలు నా కడుపున ఎలా పుట్టాడురా? నా గుండె నిజంగానే గుండెల్లో నొప్పి వస్తుంది నాన్న, నాకు ఆయాసంగా ఉంది, గాలి కూడా ఆడట్లేదు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదా నాన్న. ఏంది గుండె నొప్ప? ఈసారి బాల్కనీ డోరేసి ఎక్కడ పోలీసులకు ఫోన్ చేస్తానో అన్న భయంతో నటిస్తున్నారా అండి? లేండి, లిఫ్ట్ పైకి వెళ్తుంది. మీ నాటకాలు నా ముందు కాదు. నువ్వు చచ్చిపోయినా సరే నీ శవాన్ని ఇచ్చుకుంటూ అయినా థర్డ్ ఫ్లోర్ కి తీసుకెళ్తా. ఈ రోజు ఈ రామచంద్రరావు కొడుకు భాగవతం ఏంటో కల్లారా చూడాల్సిందేరా. ఇదేనా నిత్య ఫ్లాటు? ఇదేనారా నీ ఆఫీస్ క్యాంపు? ఏరా నోరు పడిపోయిందా ఏంది? కొట్టురా కాలింగ్ బెల్లు. నానా దయచేసి నేను చెప్పేది విన్నా అన్న, లోపల ఆవిడేం లేదు. అనవసరంగా మనం వేరే వాళ్ళ ఫ్లాట్ డోర్ కొడితే గొడవ అవుతుంది నాన్న. నన్ను నమ్ము నాన్న, జానకి ఏదో కన్ఫ్యూజ్ అయి చెప్తుంది. కన్ఫ్యూజ్ అవడానికి నేనేమైనా గిల్ట్ నగలు కొంటున్నానా అండి? కరెక్ట్ గా కార్ ఆపింది మీరే, స్పీకర్ లో పైకి రా బేబీ అని పిలిచింది ఆవిడే. ఇంకా ఎందుకు ఈ కవరింగ్ నాటకాలు? నువ్వు చేతులు రాకపోతే నా చేతులతోనే ఆ తలుపులు బద్దలు కొడతాను రా. కొట్టురా కాలింగ్ బెల్లు నీచుడా. నానా నేను తప్పు చేశానా, నన్ను క్షమించు. నేను జానకి మెల్లో నకిలీ చేయని వేయాల్సింది కాదు, నా బుద్ధి గడ్డి తినింది నాన్న. నువ్వు ఆ తలుపు తీస్తే మన ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది నాన్న, వద్దు. అంటే నిజంగానే నువ్వు తప్పు చేసినవారా? కట్టుకున్న పెళ్ళాన్ని మోసం చేసి నాకే నీతులు చెప్తున్నావు? మన ఇంటి పరువు గంగలో కలిపింది నువ్వేరా. నువ్వేం భయపడకు మావయ్య, ఆయన చేతులు రాకపోతే ఏంది, నా చేతులు ఉన్నాయి కదా. లోపల మేడం గారు ఈ బేబీ కోసం వెయిట్ చేస్తుంటారు, నేను కొడతానుగా డోరు. జానకి వద్దు. ఏంది బేబీ, కార్ పార్క్ చేసి పైకి రావడానికి ఇంతసేపు పట్టిందా? నీకోసమే ఈ జ్యూస్ కలిపి వెయిట్ చేస్తున్నా, రా లోపలికి రా. ఎవరే నువ్వు? పెళ్ళే పెళ్ళం ఉన్న మగాన్ని చూసి బేబీ అని పిలుస్తున్నావు? ఎంత కండకావరమే నీకు? అసలు ఎవరే నువ్వు? ముసలాయన, మైండ్ యువర్ లాంగ్వేజ్. నా ప్లాట్ ముందు నిలబడి నన్నే తిడుతున్నావు. అసలు ఎవరు నువ్వు? పల్లెటూరు నుంచి వచ్చి నా మీద అరుస్తున్నావేంది? ఎవరినా నేను? ఇగో వీడి తండ్రిని నేను. పల్లెటూరు నుంచి నా కోడల్ని జానకిని తీసుకొని వీడి భాగవతం ఏందో చూడ్డానికి వచ్చిన. ఇప్పుడు చెప్పు, నా కొడుకు మీద నీకేం హక్కు ఉందని వాడిని బేబీ అని పిలుస్తున్నావు? ఓహో, మీరు రామచంద్రరావు గారా? అంటే ఈ పక్కన నీ పల్లెటూరు అమాయకురాలేనా మీ గొప్ప కోడలు జానకి? అయితే వినండి మావయ్య గారు, నేను ఈ సూర్యకి భార్యను కాబోతున్నాను. నా పేరు నిత్య. భార్యవా? దేవుడా. మావయ్య గారు, వాడు జానకి మెల్లో తాళి కట్టిన వాడి ప్రాణం, వాడి మనసు, వాడి డబ్బు మొత్తం నావే. కావాలంటే వాడిని అడగండి. వారంలో 3 రోజులు నాతోనే ఉండడానికి వాడే ఒప్పుకున్నాడు. అవును కదా సూర్య? నా మొగుడు 3 రోజులు కాదు కదా, 3 నిమిషాలు కూడా నీతో ఉండలేడే. ఎందుకంటే నా గిల్ట్ చేయని అసలు రంగు బయటపడినట్టే ఈ రోజు నీ ఫ్లాట్ ముందే నీ అసలు భాగవతం, నీ నీచ బుద్ధి మా మామయ్య గారి ముందు బయటపడ్డాయి. ఇక నీ పని నువ్వు చూసుకో. నా కొడుకు పక్కన పడుకున్నంత మాత్రాన వాడికి భార్య ఎలా అయిపోతావే రాక్షసుదానా? ఒక ఇల్లాలి మెడలో పసుపుతాడు ఉండగా ఇంకో ఆడది భార్య ఎలా అవుతుంది? నీకు అసలు సిగ్గులేదా? సిగ్గెందుకు మామయ్య గారు? ఆ పసుపు తాడికి అంత విలువే ఉంటే వాడు నాతో ఎందుకుంటాడు? నా కోసం 40,000 ఎందుకు ఖర్చు పెడతాడు? వాడిని అడగండి, మీ పవిత్రమైన కొడుకుని అడగండి. ఒరే వింటున్నవరా దరిద్రుడా? ఒక రోడ్డును పోయి ఆడది నీ కన్న తండ్రిని నిలదీస్తుందిరా. నీ వల్ల నా వయసుకి నా పరువుకి ఎంత అవమానం జరుగుతుందో చూస్తున్నవరా? నాన్న నువ్వేమో మాటలు పట్టించుకోకు నాన్న, నన్ను క్షమించు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలే నాన్న, నేను నీ కాళ్ళు పట్టుకుంటా. ఇంకా ఎంతమంది కాళ్ళు పట్టుకుంటారండి? లోపలేమో మీ మేడం గారి కాళ్ళు, ఇక్కడ మావయ్య కాళ్ళు. ఒక మగాడిగా నిలబడి మీ తప్పు ఒప్పుకునే ధైర్యం లేనప్పుడు ఈ 2 సంసారాల నాటకాలు మీకెందుకండి అసలు? పల్లెటూరు పిల్ల, ఎక్కువ మాట్లాడకు. సూర్య నా బేబీ. నా కోసం వాడు వాళ్ళ అమ్మ చేత నా కాళ్ళు పట్టుకునేలా చేశాడు తెలుసా? ఇప్పుడు నువ్వొచ్చి వాడి మీద అరుస్తావేంటి? హౌ డేర్ యూ? మర్యాదగా మాట్లాడవే. మా అత్తయ్యని బెదిరించి కాళ్ళు పట్టుకునేలా చేసినందుకు నిన్ను ఇక్కడే పాతేయాలి. కానీ నా ఇంటి పరువు ముందే పోయింది కాబట్టి నేను ఆగాను, లేకపోతే నీ అంతూ చూసేదాన్నే. ఏంది, నా భార్య పార్వతమ్మ నీ కాళ్ళు పట్టుకుందా? పల్లెటూరులో తలెత్తుకుని బతికి నా భార్య చేత కాళ్ళు పట్టుకునేలా చేసావరా పాపిస్టోడా? నానా వద్దు నానా, నన్ను ఇంకేం అడగకు నానా, నా ప్రాణాలు పోతుంది, నన్ను చంపేయి నానా. ఇక చూసారా మావయ్య గారు, మీ కొడుక్కి నా పిచ్చి ఎలా పట్టిందో? ఆ జానకిని వదిలేసి రేపటి నుంచి వీడు నాతోనే ఉంటాడు. మీరు వెళ్ళి మీ పల్లెటూరులో ప్రశాంతంగా బతకండి. మేము ప్రశాంతంగానే బతుకుతామే, కానీ వాడు మాత్రం మాతో రాడు. వాడికి నాకు నా కుటుంబానికి ఈ క్షణంతో బంధం తెగిపోయింది. జానకి పదమ్మ వెళ్దాం, ఈ చెత్త కుప్పలో మనం ఉండకూడదు.
జానకి వద్దు జానకి, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నాన్నకి చెప్పు జానకి, నువ్వు నన్ను వదిలేస్తే నేను అనాథనైపోతాను జానకి. నీ కాలు మొక్కుతాను జానకి. నన్ను ముట్టుకోకండి. ఏంది అనాథ అయిపోతారా? మీరు అనాథ అవ్వడం ఏందండి? మీ రెండో పిల్లం నిత్య లోపల మీకోసం ఏకంగా జ్యూస్ కలిపి పెట్టుకొని ఎదురు చూస్తుందిగా. వెళ్ళండి, వెళ్ళి తాగండి. ఒరే సూర్య, ఈ రోజు నుంచి రామచంద్రరావుకి కొడుకు లేడు. నీ శవం నా ఇంటి గుమ్మం ముందుకు వచ్చినా నేను చూడనురా. నీకు ఈ గుండెల్లో ప్రియురాలే ముఖ్యమైనప్పుడు ఈ తండ్రి ఇల్లాలు నీకెందుకురా? నాన్న నాన్న ఆగు నాన్న, నేను చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వెయ్యకు నాన్న. నేను మారిపోతాను, నేను కూడా మీతో వచ్చేస్తాను నాన్న. పోవడానికి మీరేం చిన్నపిల్లాడు కాదండి, ముదిరిపోయిన మోసగాడు మీరు. మామయ్యకి కొడుకు చచ్చిపోయాడు, నాకు భర్త చచ్చిపోయాడు. ఇక ఆ రాక్షసుతోనే మీ శేష జీవితం గడపండి. కన్నీళ్లు తూచుకో బేబీ, వాళ్ళు వెళ్ళిపోతే పోనీ, నేనున్నాను కదా. వాళ్ళు నీకు పట్టిన పీడ. ఇప్పుడు మనం చూడు ఎంత ఫ్రీ అయ్యామో. రా లోపలికి రా. నీ ఫ్రీ అయ్యానా? అవును బేబీ, ఇన్ని రోజులు నా జానకి దొరుకుతానేమో, మీ నాన్నకి దొరుకుతానేమో అని వణికిపోయినావుగా. ఇప్పుడు వాళ్ళే నీకు గుడ్ బై చెప్పారు. ఇంక నిన్ను అడిగేవాడే లేడు. నా బేబీ నాకే సొంతం. ఏంది నేను నీకు సొంతమా? వాళ్ళు నాకు పట్టిన పీడంటావా? నిత్య, నువ్వేం చేసావో నీకు అసలు అర్థమవుతుందా? చేశాను, నీకోసం నిలబడ్డాను సూర్య. మీ నాన్న నిన్ను తిడుతుంటే నేను నీ వైఫ్ అని చెప్పి నీ పరువు నిలబెట్టిన. దానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలా? దేవత లాంటి పిల్లాన్ని, నన్ను ప్రాణంగా పెంచిన తండ్రిని నా కళ్ళ ముందే దూరం చేసావే. నీకు థ్యాంక్స్ చెప్పాలనే రాక్షసుదానా. నువ్వు కావాలనే ఫోన్ కట్ చేయకుండా స్పీకర్లో బేబీ అని పిలిచి నన్ను పట్టించావు కదే. ఏ నన్నే రాక్షస్ అంటావా? ఏరా 40,000 చేను కొన్నప్పుడు నిన్ను రాక్షసులాగా కనిపించలేదా? రాత్రి నా పక్కన పడుకున్నప్పుడు కనిపించలేదా? మీ నాన్న వదిలేసి వెళ్ళగానే నీకు నీతులు గుర్తొచ్చాయా? నాదే బుద్ధి తక్కువ. 2 పడవల మీద కాలేయొచ్చు అనుకున్న నాది నీచ బుద్ధి. కానీ ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ కావాలి. వాళ్ళని కోల్పోయి నీతో ఇక్కడ స్వర్గంలో ఉన్నా నాకు నరకంలాగే ఉంటుంది. స్వర్గమైన నరకమైన ఇక నువ్వు నా దగ్గరే ఉండాలి సూర్య. నువ్వు ఊరికెళ్ళినా మీ నాన్న నిన్ను తన్ని తరిమేస్తాడు. ఆ జానకైతే నీ మొహం కూడా చూడదు. ఇప్పుడు నువ్వు నా కాలి కింద చెప్పువి సూర్య. దేవుడా, నా బతికెందుకు ఇలా ఆడదాని కాలు కింద చెప్పులా మారిపోయింది? నా ఫ్యామిలీని నేను ఎలా వెనక్కి తెచ్చుకోవాలి? వచ్చారా? ఏమైంది టౌన్లో? ఆ షాప్ వాడు అబద్ధం చెప్పాడని తేలిపోయిందా? మన సూర్యేడి వాడు కార్ పార్క్ చేస్తున్నాడా ఏంది? అవును రామచంద్రరావు గారు, సూర్యగాడు ఎక్కడ? మీ మొహాలు చూస్తుంటే టౌన్లో పెద్ద తుఫానే వచ్చినట్లుందే. కార్ పార్క్ చేయడానికి వాడు వస్తే కదా, వాడు రాలేదు. ఇక ఈ ఇంటి గడప ఎప్పటికీ తొక్కడు వాడు. సూర్య అనేవాడు ఈ రోజుతో చచ్చిపోయాడు పార్వతి. చచ్చిపోయాడా? ఏమంటున్నావయ్యా నువ్వు? నా కొడుకు ఏమయ్యాడు? జానకి ఏం జరిగిందే? నువ్వైనా చెప్పు, ఆ టౌన్లో ఏం జరిగిందో. దానికేం చెప్పిద్ది? నన్ను అడుగు పార్వతి, నేను చెప్తా. ఆ సూర్యగాడు టౌన్లో ఇంకో ఆడదాంతో కాపురం పెట్టి దానికి 40,000 చైన్ కొనిపెట్టిండు. వాడి భాగవతం దాచడానికి నువ్వు ఆ రాక్షసుతో ఒప్పందం చేసుకున్నమాట కదా. ఇదంతా తెలిసి కూడా నువ్వు నన్ను నా కోడల్ని మోసం చేసావా పార్వతి? బాబోయ్, అంటే మొత్తం బండారం రామచంద్రరావు గారికి తెలిసిపోయిందన్నమాట. నన్ను క్షమించయ్యా. వాడి మీద ప్రేమతో నీ పరువు ఎక్కడ పోతుందన్న భయంతో నేను తప్పు చేసిన. దయచేసి వాడిని ఒక్కసారికి క్షమించి వాడిని ఇంటికి తీసుకురా అయ్యా. పతివ్రత అయినా నా కోడలికి అన్యాయం చేశాడు పార్వతి. ఆ గడప దాటి వాడి ఇంట్లో అడుగు పెడితే నా ప్రాణాలు నేనే తీసుకుంటా. ఇది నా కోడలు జానకి మీదొట్టు. ఈ రోజు నుంచి రామచంద్రరావుకి కొడుకు లేడు, కోడలు మాత్రమే ఉంది.